సారీ మంచిగా తెలియదు నాకు. ఎందుకే తొందర తొందర ముద్దులకు మా ఇందర తొందర రేపకే గుండెల దడదడ. వెతుకుతున్నాడా చెయ్యి ఆపుతున్నావా? ఓడిపోయినా కలిసా నువ్వే. గుర్తు రావట్లేదు, బట్ నాకు ఓన్లీ ఫన్నీయెస్ట్ మూమెంట్ అంటే సడన్గా స్ట్రైక్ అయింది ఏంటి అంటే, మేము బీటెక్లో ఒక 6 months మాట్లాడుకోలేదు, బట్ ఆ టైంలోనే నేను తనకు క్లోజ్ అయ్యాను. నేను తన రోల్ నెంబర్ చూసి తన మార్క్స్ చూస్తున్నాను, తనకు తెలియదు. తను నా రోల్ నెంబర్ చూసి నా మార్క్స్ చూస్తున్నాడని నాకు తెలీదు. కానీ నీ మార్క్స్ ఎంత వచ్చాయి ఏంటి అని చెప్పి నాకు మెసేజ్ చేసి అట్లా తెలుసుకోవడం వల్ల ఫ్రమ్ దేర్ ఐ థింక్ అవర్ జర్నీ అగైన్ స్టార్టెడ్. మళ్ళీ మాట్లాడుకున్నప్పుడు నాకు నీ రోల్ నెంబర్ తెలుసు కదా అని చెప్పినప్పుడు హీ ఫెల్ట్ షాక్డ్. అదొక్కటి నేను కాస్త చిలిపిగా చేసిన పని అని నాకు అనిపిస్తుంది. ఒకవేళ నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా ఆ పని నేను చేశాను అంటే నాకు లోపల నాకు ఇష్టం అని చెప్పి నాకు తెలిసిపోయింది. More patience, he know how to handle different people and different situations, and he'll see that everyone is happy. అందరివి సాటిస్ఫై అయ్యేటట్టు చూసుకుంటాడు అండ్ నన్ను మంచిగా చూసుకుంటాడు. లైక్ he wants my self respect to be there. అలా స్టార్టింగ్లో అయితే అసలు ఇగ్నోర్డే, బట్ లేటర్ ఆన్ లైక్ అది అనుకోకుండా సేమ్ కాలేజ్ స్కూల్ అన్నీ అవ్వడం వల్ల సమ్హౌ యూనివర్స్ కంబైన్డ్ అని అనుకోవచ్చు. నువ్వు ఊగకు మైసమ్మ మైసారం బోధమే సంవత్సరాలు ఆ కష్టం 7th క్లాస్ నుంచి 8, 9, 10, 1, 2, 4 ప్లస్ 6 10 ఏళ్ళు. వినయ్ ఫలితం మన బెల్లం. 3 పువ్వులు 6 కాయలుగా మీ జీవితం బాగుండాలని, పిల్ల పాపలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
సరే ఫాస్ట్ వెయిటింగ్. అయిపోయింది నాది. నాకు కొంచెం హెవీగా అనిపిస్తుంది మేకప్. లేదు బాగుంది. షూరా? యా. హెయిర్ స్టైల్ గుడ్ ఇన్ ఫొటోస్. మీ స్టిక్కర్ ఊడిపోతుంది. అవును వినే, నాలో అసలు నీకు ఏం నచ్చి ప్రపోజ్ చేసావు? టెల్ మీ 3 things. యువర్ ఐస్. అలా కాదు, క్వాలిటీస్. క్వాలిటీసా? నీ పేషెన్స్ అసలు లేదు కానీ మంచి క్వాలిటీస్ చెప్పమన్నా. అది చెప్తున్నా. నెగటివ్ క్వాలిటీస్ కాదు. నెగటివ్స్ తీసేస్తే తర్వాత ఉండేది పాజిటివ్. అందుకోసమే లేదు, 3 మెన్షన్ చేయాలి. 3 మెన్షన్ అంటే నీ కొన్ని విషయాలు నెవర్ గివ్ అప్ చేస్తా. కొన్ని విషయాలు చెప్పాగా, యు ఆర్ థింకింగ్. ఓకే. ఇంకా 3rd విషయం అంటావా? ఇంకా అన్నీలే 3 things బట్టే ప్రపోజ్ చేస్తా అంటే ఎలా? ఓకే. ఫస్ట్ టైం మేబీ నిబ్బి ఉన్నప్పుడు చేశాడు. నేను పెద్ద పట్టించుకోలేదు. బట్ మేబీ ఇన్ బీటెక్ కొంచెం ఆలోచించి ఎస్ ఆర్ నో అని టైం తీసుకొని చెప్పమన్నాడు. అండ్ ఐ థాట్ మేబీ ఇట్స్ ఫర్ ఎవర్. ఓన్లీ ఇఫ్ ఇట్స్ ఫర్ ఎవర్ ఐ థాట్ ఆఫ్ సేయింగ్ ఎస్ అండ్ ఐ సెడ్ ఎస్. హలో, ఐ లవ్ యూ. సరే నూరా. హస్బెండ్ అయిపోయినాడు. గాలిలో సడై విచేతావి పువే నీవే స్వచ్ఛమైన మనలోన మార్పు కలిగిన కాలాలు వేరు చేసిన కురవాలి నువ్వు చంద్రవెన్నెల. బెస్ట్ మూమెంట్ ఆబ్వియస్లీ జీలకర్ర బెల్లం. అంటే ఎప్పుడైతే మేము జీలకర్ర బెల్లం పెట్టాక తన ఐస్ చూసాను, ఇంకా ఐ వాస్ లైక్ ఓకే, దిస్ ఈస్ వాట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ అన్నట్టు ఆ ఫీలింగ్ అయితే ఉంది. లైక్ దట్స్ బెస్ట్ మూమెంట్. ఇద్దరు చూసుకోండి, ఎవరిని చూడకండి, మీ ఇద్దరే చూసుకోండి. హ్యాపీ మ్యారేజ్. ఆల్ ద బెస్ట్. విచ్చే వేళ కిరణ సంధ్యలా వేలలో ఈ ప్రేమ కవితలు అన్నీ చిరునామలే కల్పనలుగా. మీరు పెట్టండి, 3 సార్లు పెట్టండి. ఎంత మెల్లగా తొక్కాను, నువ్వు చూడు. కంగ్రాట్స్ ప్రతి. ఓకే, ఫైనల్గా సాధించుకున్నావు. కంగ్రాట్స్. మా వండర్ఫుల్ బ్రైడ్ అండ్ గ్రూమ్కి ఆల్ ది వెరీ బెస్ట్. హ్యాపీగా ఉండండి. అంటే
హ్యాపీగా ఉండండి రా కలిసి. ఆంటీ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇది హ్యాష్‌ట్యాగ్ ఏంట? విత్ యూ షాదీ. అరే మయ్యంది ఉన్నట్టుండి వాడే అలవాటే లేని ఏవో ఆనందాలే గుండెల్లో ఏదో వాలే వాలే వేషాలే మార్చే నాలో ఆవేశాలే కోపాలే కూల్చే నీతో సల్లాపాలే మైకంలో ప్రాణం తేలే తేలే. నేను యాక్చువల్లీ బేబీ అనే పిలుస్తా, బట్ సమ్టైమ్స్ ఐ టీజ్ హిమ్ యాజ్ విన్నీ. సో బట్ హీ డోంట్ లైక్ ఇట్ బికాజ్ అది అమ్మాయి పేరులా ఉంటుంది అని. సో ఐ లవ్ యూ విన్నీ. ఉల్లాసం ఉరికేదలో ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో ఉప్పొంగే ఊహల జడిలో మనకే మనమే ఎవరో మన ఊసులలో మాటే తప్పిపోయే పెదవులలో నిన్నంటే మనసుల సడిలో చాలా మిస్ అవుతా. ఇప్పుడు మీరు అడిగితే నాకు ఏడుపు వచ్చేస్తుంది, అంత మిస్ అవుతా నేను. అదైతే పక్కా. మా డాడీ కూడా మస్తు మిస్ అవుతాడు నన్ను మాత్రం. దట్ విల్ బి దేర్. బట్ వన్ బెస్ట్ థింగ్ ఇస్ మా ప్లేసెస్ దగ్గర. వెన్ ఎవర్ ఐ వాంట్ గో ఐ కెన్ గో. థ్యాంక్స్ డాడీ ఫర్ ట్రస్టింగ్ ఇన్ మీ అండ్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ జస్ట్ యాక్సెప్టింగ్ ఇట్, అంతే. లక్ష్మీ ప్రత్యూష లాబెల్లా బిగ్గెస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ నువ్వే ఉంటావని. ఇప్పుడున్న దానికన్నా ఇంకా బాగా చూసుకుంటాను, ఇంకా పెరుగుతుంది కూడా ప్రేమ. దట్స్ అ ప్రామిస్ దట్ ఐ గివ్ ఇట్ టు హర్. నేను ఎప్పటి నుంచో నాకు 4 head kiss కావాలి పెళ్ళప్పుడు అన్నా, నాకు పెట్టని నాకు సిగ్గు అన్నాడు, సడన్గా పెట్టేశాడు. దట్ వాస్ ద బెస్ట్ మూమెంట్. వెతుకు